అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ శాడిస్ట్ 4వ భాగము. విక్కీకి రూమ్ చూపించమని చెప్తారు. వాళ్ళిద్దరూ వెళ్తారు. అప్పుడే స్వప్న గారు అమ్మా వైషు నువ్వు కూడా వెళ్ళు, రూమ్ సెట్ చేసిరా అంటుంది. ఓకే అని వైషు కూడా వెళ్తుంది. విశాల్ ఒక రూము చూపించాడు. అది కూడా విక్కీ రూమ్లానే ఉంది అందంగా. విశాల్ కాసేపు అక్కడే ఉన్నాడు. వైషు మొత్తం సెట్ చేసింది. వీళ్ళు ఇద్దరిని కాసేపు ఉండమని చెప్పాడు. విశాల్ విక్కీ మాట్లాడుకుంటున్నారు అన్ని విషయాలు. విక్కీ విశాల్ 5 మినిట్స్లోనే క్లోజ్ అయిపోయారు. వైషు మధ్య మధ్యలో మాట్లాడుతుంది. అప్పుడే విశాల్ని శివగారు కింద నుంచి పిలిచారు. విశాల్ వెళ్ళాడు. అంటే మీకు అర్థమైందా? వైషు విక్కీ మాత్రమే ఉన్నారు రూమ్లో. వీళ్ళ టాపిక్ కాసేపు పక్కన పెడితే కింద ఏం జరుగుతుందో చూద్దాం. కృష్ణ గారికి సునంద గారు ఫోన్ చేశారు. అప్పుడే విశాల్ కిందకి వెళ్ళాడు. విశాల్ని చిన్న పని మీద బయటికి పంపిస్తారు శివగారు. అప్పుడే ఫోన్ కట్ చేసి మళ్ళీ వస్తాను, సునంద కాల్ చేసి అర్జెంటుగా రమ్మంది అని చెప్తారు కృష్ణ గారు. ఆ మాటకి స్వప్న గారు భోజనం చేసి వెళ్ళండి అంటే కృష్ణ గారు వద్దంటారు. స్వప్న గారు శివగారు ఆయన్ని బలవంత పెట్టారు. స్వప్న గారు ప్లేట్లో అన్నీ వడ్డించి పెట్టారు. కాదనలేక తినేసి వెళ్లారు కృష్ణ గారు. ఇంకా రూమ్లో మన విక్కీ వైషు దగ్గరికి వస్తే వైషు బయటికి వెళ్దాం అనుకునేలోపు ఏదో గుర్తొచ్చి ఆగి వెనక్కి తిరుగుతుంది. విక్కీని చూసి చూడండి, మొన్న జరిగింది ఎవరికి చెప్పకండి, అది అనుకోకుండా జరిగింది అంతే అని ఫేస్లో కోపం చూపిస్తూ మాటలు మాత్రం రెస్పెక్ట్ఫుల్గా చెప్తుంది. విక్కీ యాటిట్యూడ్గా చూస్తున్నాడు. ఐ లవ్ అని గ్యాప్ ఇచ్చి చూశాడు వైషుని. వైషు కోపంగా చూస్తూ ఉండేసరికి బేబీ అన్నాడు. ఏంటి అర్థం కాలేదా అని తనను చూస్తూ ఐ లవ్ యూ బేబీ అన్నాడు. వైషు సీరియస్ అయ్యింది. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? కాలేజీ బయట బావ అన్నా, ఇప్పుడు లవ్ అంటున్నావు? నాతో సరిగ్గా ఉండు, లేదంటే నీ సంగతి చూస్తా అని వార్నింగ్ చేసి పక్కనే ఉన్న ఫోన్ తీసుకొని వెళ్ళిపోయింది కోపంగా. విక్కీ నవ్వుకున్నాడు. ఎందుకంటే తనని మెయింటెనెన్స్ చేయాలంటే చాలా ఓర్పు ఉండాలి అని అనుకునేవాడు అప్పటి వరకు. కానీ ఈరోజు వైషుని చూశాక వైషులా ఉంటేనే తనని మెయింటెనెన్స్ చేయగలను అనిపించింది. కాసేపటికి ఫోన్ వస్తే చూశాడు విక్కీ. అప్పుడే అర్థమైంది ఫోన్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి అని. సరే తనే వస్తుందిలే అనుకున్నాడు. అప్పుడే స్వప్న గారు వచ్చి నాన్న విక్కీ భోజనం తీసుకురానా అన్నారు. లేదత్తయ్య నేనే వస్తాను అని తనతో వెళ్ళాడు విక్కీ కిందకి. వచ్చాక అందరూ స్వప్న గారు వడ్డించి తనకి కూడా వడ్డించుకొని కూర్చున్నారు. అక్కడ విక్కీ, స్వప్న గారు, శివగారు, అనూష ఉన్నారు. అప్పుడే వైషు వచ్చింది. విక్కీని సీరియస్గా చూస్తూ కూర్చుంది చైర్లో. అందరూ విక్కీ వైపు చూశారు. తన హ్యాండ్కి బ్యాండేజ్ ఉంది కదా. అనూష అయితే ఎప్పుడు విక్కీ ఒకే అంటాడా, తినిపించేద్దామా అని చూస్తుంది. విక్కీ ఏమో వైషు తినిపించదు కదా, డాడ్ తినిపిస్తారులే అనుకొని డాడ్ ఎక్కడా అని వాళ్ళని అడిగాడు విక్కీ. వాళ్ళు ఫోన్ మ్యాటర్ చెప్పేసరికి విక్కీ లైట్గా ఫీల్ అయ్యి అవునా అంటాడు. పోనీ లాస్ట్ ఆప్షన్ విశాల్ అనుకొని విశాల్ ఎక్కడ కనిపించలేదు అనేసరికి విశాల్ని బయటికి పంపించానన్నారు శివగారు. విక్కీ ఇంకేం అనలేక అనూష వైపు చూశాడు. అనూషని విక్కీని చూసి మన వైషుకి ఇంకా కోపం పెరిగిపోయింది. విక్కీ అమ్మాయిల పిచ్చోడా అని తిట్టుకుంటుంది మనసులో. విక్కీ అనూషని చూశాడు. స్వప్న గారు లేచి విక్కీ నేను తినిపించనా అన్నారు ప్రేమగా. వైషు అయితే ఏంటి వీడికి తినిపించేలా ఇప్పుడు అంటూ కొంచెం తిట్టుకుంది. వద్దత్తయ్య, కర్రీ కలిపి స్పూన్ ఇస్తే ఐ కెన్ మేనేజ్ అంటాడు విక్కీ. అయినా సరే నేను ఒప్పుకోనని స్వప్న గారు ప్రేమగా తినిపిస్తున్నారు. శివగారు కూడా ఆనందంతో వాళ్ళని చూస్తున్నారు. విక్కీ అయితే ఎమోషనల్ అయ్యాడు. ఏంటి బాబు ఇది చిన్నపిల్లాళ్ళ అని స్వప్న గారు కూల్ చేశారు. విక్కీకి డౌట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సునంద గారు ఎప్పుడూ తనకి తినిపించలేదు. కళ్యాణ్కి తినిపించడం చాలాసార్లు చూశాడు విక్కీ. ఇప్పుడు కృష్ణ గారు వద్దు అన్నంత మాత్రాన తను విక్కీని ఎందుకు వదులుతుంది? ఈ డౌట్స్ విక్కీకి వచ్చాయి. కానీ ఏం మాట్లాడకుండా తింటున్నాడు. అనూష అప్సెట్ అయ్యింది. అది వైషు అబ్జర్వ్ చేసి చాలా ఇరిటేట్ అయ్యింది. ఫాస్ట్గా తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అనూష స్లోగా తింటూ విక్కీని చూస్తూ ఉంది. భోజనం అయ్యాక విక్కీ రూమ్కి వెళ్ళిపోయాడు. సునంద ఎందుకు రమ్మన్నావని వెళ్ళగానే అడిగాడు కృష్ణగారు. ఎందుకేంటి? కళ్యాణ్కి కంపెనీస్ ఇవ్వమని అడిగితే మీరు ఇద్దరు ఇవ్వను అన్నారు. ఇప్పుడేమైంది? విక్కీ కార్కి యాక్సిడెంట్ అయ్యింది. అదే కళ్యాణ్కి ఇచ్చి ఉంటే విక్కీకి ఇలా అవ్వదుగా అంటూ తనకి ఫేవరబుల్గా స్టోరీ చెప్తుంది సునంద. కళ్యాణ్ కూడా అవును డాడ్, నాకు ఇవ్వటానికి మీకు ప్రాబ్లం ఏంటి? నేను మీ కొడుకునేగా, ఇంకా చెప్పాలంటే ఆ శాడిస్ట్ కన్నా నేనే బెటర్ కదా అనేసరికి కృష్ణ గారు కళ్యాణ్ చంప చెల్లుమనిపించారు. సునంద గారు కూడా ఏం మాట్లాడకుండా చూస్తున్నారు. విక్కీ శాడిస్ట్ ఏంట్రా? ఏంటి తనకన్నా నువ్వు బెటర్? ఎందులో? తాగడంలోనా, తిరగడంలోనా? నీకు కంపెనీస్ ఇస్తే ఇచ్చిన రోజే కంపెనీస్ మూసేసే పరిస్థితి తెస్తావు. నాకు తెలీదా నీ గురించి? ఇంకొకసారి కంపెనీ అన్నారంటే ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను ఇద్దరిని అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు కృష్ణగారు. ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేసి మాట్లాడారు కృష్ణగారు. సునంద గారిని, కళ్యాణ్ గారిని చూసి చూడండి,
ఒక ఫ్యాక్టరీకి ఫోన్ చేశాను. రేపటి నుంచి కళ్యాణ్ అక్కడ వర్కర్గా జాయిన్ అవ్వాలి, లేదంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఏదైనా మీ ఇష్టం అని తన రూమ్లోకి వెళ్ళారు కృష్ణగారు. సునంద అండ్ కళ్యాణ్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒకరి మొహాలు ఒకరు చూసుకొని బాధపడ్డారు. కళ్యాణ్ చెంపకి ఐస్ పెట్టారు సునంద గారు. కృష్ణగారు కళ్యాణ్ డీటెయిల్స్ అన్నీ ఫ్యాక్టరీ ఓనర్స్కి చెప్తూ ఫోన్ మాట్లాడుతున్నారు. వైషు ఫోన్ ఓపెన్ చేయడానికి చూసింది. అప్పుడే గుర్తొచ్చింది తనకి అది విక్కీ ఫోన్ అని. సరే, ఇచ్చేసిన ఫోన్ తెచ్చుకుంటాను అని విక్కీ రూమ్కి వెళ్ళింది వైషు. డోర్ ఓపెన్లోనే ఉండటంతో లోపలికి వెళ్ళి పిలిచింది. అప్పుడే విక్కీ టాబ్లెట్స్ వేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ కుదరటం లేదు. వైషు వెళ్ళి హెల్ప్ చేసి వాటర్ ఇచ్చింది తాగమని. విక్కీ టాబ్లెట్స్ వేసుకొని థ్యాంక్స్ వైషు, అడగటం మర్చిపోయా, ఈరోజు చాలా అందంగా ఉన్నావేంటి అంటాడు. పాపం కదా అని హెల్ప్ చేశాను అంతే, అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేయకు అని పాప కొంచెం హార్డ్గా చెప్పింది. ఓకే ఓకే అంటూ లోపల నవ్వుకుంటాడు విక్కీ. అనూష రూమ్కి వచ్చి వైషుని చూసి కొంచెం జెలసీ ఫీల్ అయ్యి, బావా టాబ్లెట్స్ వేసుకున్నావా అంటూ విక్కీని టచ్ చేస్తూ అడిగింది. ఇంకేముంది, వైషుకి విక్కీ అనూషల మీద బ్యాడ్ ఒపీనియన్ స్టార్ట్ అయింది. సారీ బ్యాడ్ ఒపీనియన్ ఎక్కువ అయ్యింది. విక్కీ అయిపోయాను అనుకున్నాడు. విక్కీ వైషు ఫోన్ పక్కన పెట్టేసి తన ఫోన్ తీసుకొని ఇద్దరిని ఒకసారి చూసి వెళ్ళిపోయింది. విక్కీ అనూషని తిట్టడం స్టార్ట్ చేశాడు. ఏంటి అనూష, ఎప్పుడు విక్కీ అనడం తప్ప బావా అన్నవా అని ఈరోజు తన ముందు ఎందుకు అలా అన్నావు? హాస్పిటల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నావు అని వదిలేస్తున్నా. ఇంకోసారి రిపీట్ చేయకు. నువ్వు బావా అన్నా నేను ఫీల్ కాకపోయేవాణ్ణి, కానీ నువ్వు వైషు ముందు అది కూడా నన్ను టచ్ చేస్తూ అడగటం నచ్చలేదు అనూష అన్నాడు కోపంగా. అనూష సారీ విక్కీ అంది తప్ప ఏం అనలేకపోయింది. అక్కడ నుంచి వెళ్ళిపోయింది. విక్కీ అనుకుంటున్నాడు ఇలా తనలో, అయిపోయాను, ఇంకస్సలు ఇష్టపడదు నన్ను. ఆ లుక్ చూడు ఎంత సీరియస్గా పెట్టిందో. నేను సీఈఓనా లేక అది నాకు సీఈఓనా అర్థం కావట్లేదు. ఏంటి వైషు ఇంతలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు అంటూ థింకింగ్లో ఉండిపోయాడు విక్కీ. వైషు అయితే నాతో కిస్ చేయించుకున్నాడు, తనతో టచ్ చేయించుకుంటున్నాడు, నిషాతో ఫోన్ చేయించుకుంటుండు. ఏంటో ఇతను మా డాడ్ ఫ్రెండ్ కొడుకు అవ్వటం చాలా ఇబ్బందిగా ఉంది అనుకుంటూ ఫోన్ చూసుకుంటుంది వైషు. నెక్స్ట్ డే మార్నింగ్ విక్కీ నైట్ అంతా నిద్రపోలేదు. తన మైండ్లో వైషు ఉంది. తనకి దగ్గరవటం ఎలా, ఉన్న రోజు రోజుకి దూరం అవుతున్నాను అని ఫీల్ అయ్యాడు విక్కీ. వైషు మాత్రం బెడ్ మీద లేచి కూర్చుంది. చూడటానికి ఏదో టెన్షన్లో ఉన్నట్టు ఉంది. వాడితో పోయి ఆ విక్కీతో ఇంత బ్యాడ్ డ్రీమ్ వచ్చిందేంటి అని తిట్టుకుంటుంది వైషు. టైం చూసింది 6 అయ్యింది. పోనీలే అనుకుంది, కానీ టెన్షన్లోనే ఉంది. ఎందుకంటారు? కళ్యాణ్ లేట్ అవుతుంది, ఫాస్ట్గా రా అంటూ హాల్లో ఉండి పిలుస్తున్నారు కృష్ణగారు. సునంద గారు సాడ్ ఫేస్లో కళ్యాణ్ని తీసుకొని వస్తారు. కళ్యాణ్కి ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్టు ఉన్నాడు. ఏంటి కళ్యాణ్, నీకు వెళ్ళడం ఇష్టమేనా అని అడిగారు కృష్ణగారు చిన్న గొంతుతో. కళ్యాణ్ సైలెంట్ అయ్యాడు. సునంద గారు మధ్యలో వచ్చి, లేదండి వాడికి ఇష్టం లేదు, మీరు ఫోర్స్ చేస్తే వెళ్తున్నాడు అంది బాధగా. అలా అంటే వదిలేస్తారనే ఆశతో. సరే వెళ్ళి నేను లగేజ్ తెచ్చుకో అన్నారు కృష్ణగారు. కళ్యాణ్కి ఏం అర్థం కాలేదు. ఏంటి డాడ్ అన్నాడు. నిన్నే చెప్పాగా, నో చెప్తే ఇంట్లో ఉండకూడదు అని అన్నారు కృష్ణగారు. సునంద గారు ఏదో అనేలోపు నువ్వు మధ్యలో రావద్దు అన్నారు గట్టిగా. సునంద గారు కూడా సైలెంట్ అయిపోయారు. కళ్యాణ్ ఏడుస్తూ వెళ్ళి లగేజ్ తెచ్చుకున్నాడు. అన్నీ ప్యాక్ చేశావా అని అడిగారు కృష్ణగారు. ఎస్ డాడ్ అన్నాడు కళ్యాణ్ కిందకి చూస్తూ. ఓకే పద అంటూ కారులో తీసుకెళ్తున్నారు కృష్ణగారు. కారు తిన్నగా ఒక చోట ఆగింది. తీరా చూస్తే ఎయిర్పోర్ట్. కళ్యాణ్ షాక్ అయ్యి ఏంటి డాడ్ అన్నాడు. కారు దిగు అన్నారు కృష్ణగారు చిన్నగా. కళ్యాణ్ ఫోన్ అడిగారు కృష్ణగారు. కళ్యాణ్ ఏమనకుండా ఫోన్ ఇచ్చేశాడు. ఆయన పాకెట్లో నుంచి వేరే ఫోన్ తీసి కళ్యాణ్ చేతిలో పెట్టారు. ఇది ఇక నుంచి నీ ఫోన్, నేను నీతో డైలీ ఇదే ఫోన్తో మాట్లాడతాను. నువ్వు మీ మామ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఊరుకోను అని చెప్పారు కృష్ణగారు. నువ్వు అబ్రాడ్ వెళ్తున్నావు ఇప్పుడు హయ్యర్ స్టడీస్ కోసం. అక్కడ నా ఫ్రెండ్ కొడుకు ఉన్నాడు. నువ్వు తనతో పాటు ఉండాలి. నువ్వు ఏదైనా ఘనకార్యం చేశావని తెలిస్తే కంపెనీస్ ఇవ్వటం ఎలా ఉన్నా కానీ నీకు ఆస్తిలో కొంచెం కూడా చిల్లి గవ్వను కూడా ఇవ్వను, గుర్తుపెట్టుకో అన్నారు. కళ్యాణ్కి కొంచెం రిలీఫ్ అనిపించింది. ఎందుకంటే వర్క్ అవ్వడం కన్నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం కన్నా ఇదే బెటర్ ఆప్షన్ అనిపించింది. ఓకే డాడ్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆయన్ని హగ్ చేసుకున్నాడు. ఎవ్రీ మంత్ మనీ పంపిస్తాను, టేక్ కేర్ అని సెండ్ ఆఫ్ ఇచ్చారు ఆయన. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళారు. సునందాన్ని పిలిచి జరిగిన సంగతి చెప్పారు. నువ్వు వాడికి దూరంగా ఉండాలి, లేదంటే వాడు దేనికి పనికిరాకుండా పోతాడు. అందుకే వర్కర్గా జాయిన్ చేయాలి అనుకున్నా, కానీ వాడి లైఫ్ ఇక్కడే ఆగిపోకూడదు అని అలా చేశానన్నారు.
సునంద కళ్యాణ్ దూరం అయినవాడు కనీసం అబ్రాడ్లో ఉంటాడని హ్యాపీ అయింది. కృష్ణ గారు తిరిగి విక్కీ దగ్గరకు వచ్చారు. విక్కీ బాత్ చేస్తున్నాడు అని స్వప్న గారు చెప్పారు అని శివగారితో మాట్లాడుతూ ఉండిపోయారు. ఆయనకి ఫోన్ వచ్చింది. అది కట్ చేశాక అనుషని పిలిచి, అమ్మ అనుష, మీ డాడ్ కంగారు పడుతున్నారు, నువ్వు ఇంటికి వచ్చి చాలా రోజులయ్యింది అని ఫీల్ అయ్యారు, అర్జెంటుగా రమ్మన్నారు అని చెప్పారు కృష్ణ గారు. అనుష ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే మావయ్య అని రూమ్కి వెళ్ళింది. ఇక్కడి నుంచి వెళ్తే విక్కీ వైషు కలిసిపోయే ఛాన్సెస్ ఉన్నాయని తెగ ఫీల్ అయ్యింది అనుష. బట్ లాస్ట్కి వెళ్ళిపోయింది. వైషు అయితే హ్యాపీ, ఎందుకంటే విక్కీ అనుష రిలేషన్ని చూడాల్సిన అవసరం లేదు అని. విక్కీకి అనుష వెళ్ళినట్టు తెలీదు. వైషు విక్కీ అనుష మ్యాటర్ థింక్ చేస్తూ విక్కీ రూమ్కి వెళ్ళింది. డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద కూర్చుంది. విక్కీ డోర్ ఓపెన్ చేశాడు. ఫస్ట్ డోర్ సౌండ్ వస్తే అనుష ఏమో అనుకొని తిడదాం అనుకొని వచ్చాడు. మరి డోర్ క్లోజ్ చేసింది కదా. విక్కీకి కోపం వచ్చింది. కానీ అక్కడ వైషు ఉండేసరికి ఫుల్ హ్యాపీ అయ్యాడు విక్కీ. ఫాస్ట్గా బయటికి వచ్చాడు. వైషు అన్నాడు, ఏంటి వీడు ఇక్కడికి కూడా వచ్చేసాడా అనుకుంటూ పక్కకు చూసింది. అంతే, ఫ్రీజ్ అయింది పాప. వైషు బేబీ అన్నాడు. రెస్పాండ్ కాలేదు. ఫేస్ దగ్గర చిటికీలు వేశాడు. అయినా రియాక్ట్ కాలేదు. బుగ్గ మీద ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది పాప. హాయ్ బేబీ, నేను అంటే అంత ఇష్టమా? నా రూమ్కి వచ్చావు, పైగా డోర్ క్లోజ్ చేసావు, ఏంటి మ్యాటర్ అని స్మైల్ ఇస్తూ అడిగాడు విక్కీ. వైషు విక్కీని సీరియస్గా చూస్తూ, ఏంటి ఓవర్ చేస్తున్నావు? నీ రూమ్కి నేనేం నీకోసం రాలేదు, ఏదో థింకింగ్లో నుండి ఇటు వచ్చా. అయినా చిచి, నీ బిహేవియర్ ఇంత వరస్ట్ అనుకోలేదు. కాలేజ్లో నేను, ఇంట్లో అనుష, ఫోన్లో నిషా. నాతో యాక్సిడెంటల్గా కిస్ అయ్యింది అనుకున్నా ఇప్పటి వరకు, బట్ కావాలనే ప్లాన్ చేసావని అర్థమయ్యింది. ఇప్పుడు అనుష లేదని మళ్ళీ నాతో ప్లాన్ చేసావు అనేసరికి విక్కీ ఐస్లో కోపం, బాధ ఒకేసారి కనిపించాయి. వైషు అలా అనేసరికి విక్కీ పక్కనే ఉన్న బెల్ట్ తీసుకున్నాడు. కళ్యాణ్ ఫ్లైట్లో ఉన్నాడు. పక్క సీట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు అభి. కంటిన్యూస్గా కళ్యాణ్ని చూస్తున్నాడు. కళ్యాణ్ హలో అన్నాడు. అభి మాత్రం హలో కళ్యాణ్ అన్నాడు. కళ్యాణ్కి అర్థం కాక, మీకు నేను తెలుసా అన్నాడు. తెలుసు అనేసరికి కళ్యాణ్ ఆనందపడుతున్నాడు. లోపల ఇలా అనుకుంటున్నాడు, ఆ విక్కీ గాడి వల్ల నేను ఎవరికి తెలీదు అని ఫీల్ అయ్యాను. బట్ నేను కొంతమందికైనా తెలుసన్నమాట. చాలు, ముందు కొంతమంది, ఆ తర్వాత వరల్డ్ మొత్తం తెలుస్తుంది ఈ కళ్యాణ్ అంటే ఏంటో అని అనుకుంటే అభి పిలిచాడు. చెప్పండి, నేను మీకెలా తెలుసు అని అడిగాడు. అది కృష్ణ అంకుల్, మా డాడ్ ఫ్రెండ్, మార్నింగ్ కాల్ చేసి నువ్వు వస్తున్నావని చెప్పారు. నేను నీకన్నా 1 year సీనియర్ని. మా డాడ్ ఇక్కడే ఉంటారు. స్మాల్ వర్క్ ఉండి ఇండియా వచ్చా. రిటర్న్ వెళ్తుంటే నువ్వు జాయిన్ అయ్యావు అన్నాడు అభి. కళ్యాణ్ మొహం మాడిపోయింది. ఓ అవునా, ఓకే అని కామ్ అయ్యాడు కళ్యాణ్. మిస్టర్, ఇంకొక విషయం చెప్పాలి. నువ్వు నా దగ్గరే ఉంటావు. యాక్చువల్గా నిన్ను బాగా చూసుకోవాలి అనుకున్నా, కానీ అంకుల్ని బిహేవియర్ చేంజ్ చేసే రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు. సో తేడా రానివ్వను, అర్థమైందా అని కళ్యాణ్ని చూశాడు అభి. కళ్యాణ్కి చాలా కోపం వచ్చింది. కానీ వర్కర్ అన్న పదం కన్నా అతన్ని కంట్రోల్ చేసింది. కామ్గా ఓకే అనేసి పక్కకు తిరిగాడు. అభికి కళ్యాణ్ సిచ్యువేషన్ చూస్తే నవ్వు ఆగలేదు. బట్ కంట్రోల్ చేసుకుంటున్నాడు. మన విక్కీ వైషు దగ్గరికి వచ్చాం ఇప్పుడు. విక్కీ బెల్ట్ తీసుకొని గట్టిగా పట్టుకున్నాడు. వైషు అర్థం కాక చూస్తుంది. విక్కీ ఒక చేతిలో బెల్ట్, ఇంకో చేతిలో బ్యాండేజ్ ఉన్నాయి. బెల్ట్ చాలా స్ట్రాంగ్గా పట్టుకున్నాడు విక్కీ. ఎంత స్ట్రాంగ్గా అంటే విక్కీ చేతులు రెడ్గా అయిపోయాయి. విక్కీ ఫేస్, హ్యాండ్స్, ఐస్ అంతా రెడ్గా ఉన్నాయి. వైషుకి కొంచెం భయం వేసింది. విక్కీ అంది. అయినా కూడా విక్కీ నార్మల్ అవ్వలేదు. చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేసింది. బట్ విక్కీ గెంటేశాడు. అంతే, కింద పడిపోయింది వెళ్ళి. చేతిలో ఉన్న బెల్ట్ని ఫోర్స్గా విసిరాడు. అది కాస్త వెళ్ళి కింద పడి ఉన్న వైషుపై పడింది. వైషు చేతికి తగిలింది. తను ఏడుస్తూ కూర్చుంది. బెల్ట్ వదిలేసిన చేత్తోనే మన విక్కీ మంచం దగ్గరికి వచ్చాడు. చంద్రముఖి మూవీలో గంగాలాగా ఆ మంచాన్ని ఒక చేత్తో పైకెత్తి వదిలేశాడు. వైషు హ్యాండ్ మీద ఆ మంచం పడింది. కానీ పడ్డ ఒక్క సెకండ్కే విక్కీ మళ్ళీ మంచం ఎత్తాడు. వైషు కోసం కాదు, కానీ ఎందుకో చేశాడో తెలీదు. వైషు హ్యాండ్ అప్పటికే పెయిన్ ఉంది. విక్కీ వల్ల ఒక చేతికి బెల్ట్ అండ్ ఇంకో చేతికి మంచం దెబ్బ. అసలు వైషు తట్టుకోలేకపోతుంది. బట్ విక్కీ వైషు అనే క్యారెక్టర్ ఉంది అన్న విషయమే మర్చిపోయాడు.